టిక్టాక్ నుంచి అంటే నాకు ఫస్ట్ అసలు అకౌంట్ లేదండి. మా లాస్ట్ అనే వైఫ్తో ఒక వీడియో చేశాను. ఓకే. ఆ వీడియో తర్వాత వాళ్ళు నాకు అకౌంట్ క్రియేట్ చేసి ఇవ్వటం, తర్వాత మెల్లమెల్లగా క్లిక్ అవ్వటం అలా స్టార్ట్ అయింది. ఎక్కువ ఇంట్రెస్ట్ దేనికి ఎప్పుడు అనిపించింది మీకు? ఇంట్రెస్ట్ అంటూ ఏం లేదండి, ఇష్టంతో చేస్తాను. ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉన్నదా, ఇష్టమే ఉన్నదా? ఇష్టంతోనే చేస్తాను. ఇష్టం ఇంట్రెస్ట్ రెండు అంటే ఒకళ్ళు ఏదో చూస్తున్నారు పొగుడుతున్నారు అని ఎప్పుడు చేయను, ఇష్టంతోనే చేస్తాను. మీకు మీరు సెల్ఫ్ మేడ్గా మీరు సాఫ్ట్వేర్ చేసారు కదా, అక్కడ ఎటువంటి ఇబ్బందులు ఉంటుండే మీకు? ఇబ్బందులు ఏం లేదండి, రాత్రి నిద్ర వచ్చేది, అందుకని మానేసాను అంతే. రాత్రి నిద్ర వచ్చేది. కాకపోతే అక్కడ ఉన్న వాళ్ళు కొంచెం మంది ఇబ్బంది పెట్టిరు అని చెప్పేసి మీరు మానేసినము అని చెప్పేసి. ఇబ్బంది అంటూ ఏం లేదండి, కొంచెం హెవీ వర్క్ ఉండేది, అందుకని చేసేదాన్ని కాదు. ఓకే. అంటే నా వర్క్ నాకు చేసుకోవడమే బద్ధకం అని అంటే అవతల వర్క్ కూడా చేయాలంటే చాలా కష్టం. అంటే అవతల ఏం వర్క్ ఇచ్చేది వాళ్ళు? లైక్ వేరే వాళ్ళు ఉంటారు కదండి సీనియర్స్, ఆల్మోస్ట్ ఎక్కడైతే నేను వర్క్ చేస్తున్నానో అక్కడ వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు ఈ వర్క్ అసైన్ చేసి వెళ్ళిపోవటము, చేసేసేరా మార్నింగ్ వరకు మేము వచ్చేస్తాం అని చెప్పేటాలు. అట్లా ఉంటుందా అసలు సాఫ్ట్వేర్ ఫీల్డ్లో? కొన్నిట్లో మేబీ. ఆ కొన్ని మీకే తెలిగినాయా వచ్చి? అనుకోవచ్చు. రైట్. అయితే మీకు యాక్సిడెంట్ అయిందని విన్నాము, నిజమా? అవునండి నిజమే. ఎట్లా జరిగింది? ఎట్లా జరిగిందంటే వెనక నుంచి కారు వచ్చి గుద్దింది బండి మీద వెళ్తున్న టైంలో. ఇప్పుడు దీనికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేస్తారు కదా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో ఏముండవు కానీ అడుగుతున్నాను నార్మల్గా. ఓకే. అంటే మీకు యాక్సిడెంట్ అయ్యి ఆల్మోస్ట్ అంటే మీకు కూడా అంటే ఫేస్ కూడా దెబ్బలు తగిలి తినడానికి కొంచెం ఇబ్బంది అయ్యి కూడా ఓవర్కమ్ చేసి వచ్చారు కదా, అట్లా ఎట్లా పాసిబుల్ అయింది? అది నన్ను అడిగితే నేనే ఎట్లా చెప్తాను. అట్లా ఎట్లా పాసిబుల్ అయింది అంటున్నా, అంటే అంత తొందరగా మీరు ఎట్లా రికవర్ అయినారని? రెస్ట్ తీసుకున్నాను అంతే, వేరే వర్క్స్ ఏం లేకుండా, వేరే వర్క్స్ చేయటానికి కూడా లేకుండా అయింది యాక్సిడెంట్. ఓకే. సో ఇంట్లో కూర్చొని రెస్ట్ తీసుకున్నాను. ఎంబీ చౌదరి అని చెప్పేసి మీరు యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నారు కదా, నేను ఓపెన్గా అడుగుతా, ఇబ్బంది అనిపించినా సరే స్ట్రైట్గా సమాధానం చెప్పండి. చౌదరి అంటే క్యాస్టే కదా? క్యాస్టే కదా. కావాలని పెట్టుకున్నట్టు అనిపించింది ఎప్పుడన్నా? బట్ 1 సెకండ్, నాది యూట్యూబ్ ఛానల్ ఎంబీ చౌదరి కాదు, ఎంబీసీ వ్లాగ్స్. ఎంబీసీ వ్లాగ్స్. సరే, బయట ఇప్పుడు నేను ప్రొనౌన్స్ చేస్తున్నా, నేను మిమ్మల్ని పిలుస్తున్నా, మీ పేరైతే ఎంబీ చౌదరి అని పిలుస్తున్నారు కదా చాలా మంది, ఎక్కడ పోయినా కూడా భారతి అనే పిలుస్తున్నారు. భారతి అని పిలుస్తారు. తెలిసిన తర్వాత నుంచి ఫస్ట్ ఇంటర్వ్యూలో చెప్పిన దగ్గర నుంచి అందరూ భారతి అని పిలుస్తారు. భారతి అని పిలుస్తున్నారు. ఎంబీ చౌదరిని ఎవరు పిలవట్లేదా? అంటే ట్యాగ్ లైన్ అది ఉండిపోయింది, ఎందుకంటే నేను అది నేమ్ అలా వెళ్ళింది కాబట్టి వెళ్ళిపోయింది అంతే కదా. ఫస్ట్ ఎవరు అది పెట్టింది ఎంబీ చౌదరి అని చెప్పేసి? నా ఛానల్ నేనే చేసుకుంటాను కదండి. మీరే చేసుకున్నారు కదా, అది క్యాష్ ఫీలింగ్ తోటే పెట్టిరా మీరు? క్యాష్ ఫీలింగ్ కాదు, అదే ఇందాక చెప్పాను కదా, పేరు తెలియకూడదని చెప్పేసి అలా పెట్టాను, ఇంకా అక్కడి నుంచి అలాగే కంటిన్యూ. అంటే ఏదో కవర్ చేయబోయారు, కవరింగ్ కోసం పెట్టారు, పేరు కవర్ చేయడం కోసం పెట్టారు అంతేనా? పేరు కవర్ చేసేటట్టుంటే ఎంబీ చౌదరి అని ఎందుకు పెట్టుకుంటానండి, మొత్తం ఎంబీసీ అని కాకుండా ఏదో ఎంఓ ఇంకేదో పెట్టేదాన్ని కదా. ఓకే. అంటే క్యాస్ట్ ఫీలింగ్ లేదు నాకు అని? నో నథింగ్. మా నాన్నగారు కానీ నేను కానీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, నాన్నగారు ఊర్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళకి ఎక్కువ హెల్ప్ చేసేవాళ్ళు. మా ఊరి చర్ల, మీరు ఇప్పుడు అక్కడికి వెళ్ళి కనుక్కున్నా సరే మా నాన్నగారి పేరు చెప్తే గుర్తుపడతారు. చర్ల భద్రాచలం చర్ల. ఓకే. సో అక్కడికి ఎక్కడికి వెళ్ళినా సరే నాన్నగారికి ఆ రెస్పెక్ట్ ఉంది. ఇక్కడ మీ ప్రాపర్ ఎక్కడ? భద్రాచలం అండి, భద్రాచలం చర్ల, తెలంగాణనే. బార్డర్. తెలంగాణ బార్డరా? అంటే ఎక్కువ మీకు అంటే తెలంగాణ ప్రాంతం ఎక్కువ ఇష్టం ఉంటుందా, ఆంధ్ర ప్రాంతం ఎక్కువ ఇష్టం ఉంటుందా? ప్రాంతాల గురించి నాకు తెలియదు, కానీ నేను పుట్టి పెరిగిన ఊరంటే నాకు చాలా ఇష్టం. మీరు పుట్టిన అంటే తెలుగు సమాధానం చెప్పిన అనుకుంటారా? నో, తెలుగు అంటే తెలుగు ఏం లేదు. సో ఇప్పుడు మీరు ఆంధ్ర ఇష్టమా తెలంగాణ ఇష్టమా అంటే మీరు ఏం చెప్తారు? ఏం చెప్తారు? నాకు రెండు ఇష్టం అంట. మరి మీరు తెలుగుగా చెప్పినట్ట కాదు కదా. లైక్ అంటే ప్రాంతాలకు సంబంధించి ఏం కాదు, కానీ ఎవరైనా సరే మనం చిన్నప్పటి నుంచి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఎంజాయ్ చేస్తాం. లైక్ నేను అట్లనే నేచర్ని ఎంజాయ్ చేస్తాను. అంటే మీ బేసిక్గా మీరు ఎక్కడ చదువుకున్నారు? నేను కంప్యూటర్ సైన్స్ అండి. కంప్యూటర్ సైన్స్. స్కూలింగ్ ఎక్కడ? స్కూలింగ్ 3rd క్లాస్ వరకు రాహుల్ విజ్ఞాలయం చెర్లలోనే. అక్కడి నుంచి మేము షిఫ్ట్ అయిపోయాం హైదరాబాద్కి. హైదరాబాద్కి వచ్చేసి ఇంకా అక్కడి నుంచి స్టడీస్ అయిపోయిన తర్వాత హైదరాబాద్కి వచ్చేసి ఏంటండి 10th క్లాస్ అయిపోయిన తర్వాత? నో 3rd క్లాస్లోనే ఇక్కడికి వచ్చేసాం. 3rd క్లాస్ అయిపోవటం 4th క్లాస్ నుంచి ఇక్కడ స్టడీ. ఓకే. అందరం అమ్మ నాన్న. ఇప్పుడు ఏడు ఉంటారు ఇక్కడ హైదరాబాద్లో? నాగోల్లో. నాగోల్ నుంచి వచ్చారు ఇప్పుడు? లేదండి, ఆఫీస్ నుంచి వచ్చాను. ఆఫీస్ నుంచి వచ్చారు, పంచి ఇచ్చిరా? సరే. ఓకే. మీకు ఎక్కువ ఇష్టమైన హీరోయిన్ ఎవరు? సౌందర్య గారు. ఇంకా అంతే, ఆవిడే అండి. అంతేనా? ఎంతమంది హీరోయిన్లు ఉన్నారు కదా? అంటే అందరూ ఇష్టమే, కానీ ఎక్కువ నేను రెస్పెక్ట్ అండ్ ఆవిడ చూడంగానే బా అని అనిపించేది మాత్రం ఆవిడే. అందుకే ఆమెలా అడ్రస్ తీసుకుంటారా? అనుకోండి పర్లేదు. అనుకోండి పర్లేదు కదా, మీరేమనుకుంటారు చెప్పండి. ఎంతమంది అనుకున్నా నాకు ఆవిడంటే ఇష్టం, ఆవిడ డ్రెస్సింగ్ అంటే ఇష్టం,
నవ్వు, స్మైల్, కళ్ళు అన్నీ. దాదాపు ఎన్ని సినిమాలు చూసి ఉంటారు మీరు సౌందర్య గారివి? నాకు చిన్నప్పటి నుంచి ఆవిడ చేసిన అన్నీ చూశానండి. ఆవిడ పేర్లు అడగండి, నేను కేవలం ఆవిడని మాత్రమే చూస్తాను. సరే పేర్లు ఏమడిగా కానీ ఒక డైలాగ్ చెప్పండి ఆమె. లేదు లేదు, ఎందుకు? ఇప్పటికి చాలా ఇంటర్వ్యూస్లో అడిగారు ఆవిడ డైలాగ్ కానీ సాంగ్ కానీ పాడాలి. సాంగ్ అడుగుతలే, నేను డైలాగే అడుగుతున్నా. కొంతమంది చేసినవి కొందరికే సెట్ అవుతాయి. మీరు ఇమిటేట్ చేయాలనుకోవట్లేదు అంతేనా? సరే మీ డైలాగ్ ఏదైనా చెప్పండి. నాకు డైలాగులు ఏం లేదండి, నేను ఎందులోనూ చేయలేదు. ఒకవేళ చేయాలనుకుంటే ఏం చేస్తారు? చేయాలనుకోనుగా. ఏదో ప్రిపేర్ అయ్యి వచ్చారు కదా? లేదు. లేదా అంటే ఏది అడిగినా ఇట్లా అట్లేం లేదు, చేయలేదు. నాకు ఉన్నది అనిపించింది చెప్తాను. ఓకే, అంటే బేసిక్గా మీరు లేదు కాదు కూడదు అని చెప్తే అయితే తీసుకోండి. నేనైతే నిజంగా చెప్పండి, ఫస్ట్ మీరు ఒక వీడియో చేసినప్పుడు లేకపోతే ఫస్ట్ మీరు సోషల్ మీడియాలోకి ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నప్పుడు మీ పర్సనల్ వీడియోకు ఆడియోకు మీరు సింక్రనైజ్గా యాక్టింగ్ చేస్తూ ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నప్పుడు మీ ఇంట్లో వాళ్ళు ఎటువంటి ఇబ్బంది పెట్టలేదా మిమ్మల్ని? లేదండి, యాక్చువల్లీ ఒక్కోసారి మా మమ్మీ పట్టుకునేది ఫోన్ కూడా స్టార్టింగ్లోనే. లేదు ఫేమ్ అంటే మన ఇంట్లో వాళ్ళు ఫేమ్ అది ఎవరో చూడరు కదా, ఎంకరేజ్మెంట్ ఉండదు కదా. అంటే మీరు బాగా రిచ్ ఏం లేదు. మా నాన్న రైతు, అగ్రికల్చర్ ఇప్పటికి కూడా. ఇప్పుడు కాదు, ఇప్పుడు మా నాన్నగారికి 90. బేసిక్గా మీది మిడిల్ క్లాస్. యా అంటే అంత ఎంకరేజ్మెంట్ ఉండదు కదా. అరే ఇంటి పక్కన వాళ్ళు ఏమంటారు, ఇంటి ముంగట వాళ్ళు ఏమంటారు. అంటే మనం చేసే వీడియోస్ని బట్టి కమెంట్స్ వస్తాయి కదా, లైక్ నేను వాళ్ళకి బ్యాడ్ నేమ్ రాకూడదు అనేవి చూస్ చేసుకుంటాను. సో నా థాట్లో అన్నయ్య వాళ్ళందరూ సెటిల్డ్. సో నా వల్ల అమ్మని కానీ నాన్నని కానీ మా ఫ్యామిలీలో ఎవరిని కానీ సో నేను వాళ్ళందరిలో తిరుగుతాను. వదిన వాళ్ళ ఫ్యామిలీస్ కావచ్చు, అన్నయ్యకి ఫ్రెండ్స్ కావచ్చు, పెద్ద పెద్ద వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటారు. సో మీ చెల్లేంటి ఇలా చేస్తుంది, మీ అమ్మాయి ఏంటి ఇలా చేస్తుంది అనే థాట్ నేను వాళ్ళకి ఇవ్వను. ఎప్పటికీ అలా తలదించుకునేటట్టు చేయకూడదు అనేది నావే. ఓకే, మీరు చిన్ననా పెద్దనా మీ ఇంట్లో? నేను లాస్ట్. అంటే కొంచెం గారాబం ఉంటుంది కావచ్చు. గారాబం అంటూ ఏం లేదండి. అంటే ఏది కావాలంటే అది, ఏం చేయాలంటే అది, అటువంటి ఏమి ఉండయా? అడగను ఫస్ట్ ఆఫ్ ఆల్. మీరే తీసుకుంటారు అన్నీ. ఏదన్నా కావాలి అని అనుకుంటే, నీడ్ అనుకుంటే ఇస్తారు.